హాయ్ అండి అందరికీ. ఈరోజు సాయంత్రం పూట కర్రీ వచ్చేసి ఇంకా కాకరకాయ కర్రీ. భర్తలకి ఎప్పుడు ఇష్టమైన కర్రీయే కాదండి, ఇష్టం లేని కర్రీ కూడా చేయాలి. చేస్తూ నోరూరించు తింటే చాలా టేస్ట్ అనిపించేసిద్ది ఏ కర్రీ అయినా కానీ. ఇంకా కాకరకాయలు కోసుకొచ్చి 2 రోజులు అవుతుంది. మా నాయనమ్మ అయితే చెట్టు కోసుకొచ్చి ఇచ్చి అప్పటికి ఒక కాకరకాయ పండనే పండింది. ఇంకా 2 కాకరకాయలతో ఏం కారం చేస్తాంలే, ఆయిల్ ఎక్కువ పీల్చేసిద్దని చెప్పేసి కాకరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. కాకరకాయ కర్రీలోకి కావాల్సినవి ఇంకా గసగసాలు, పల్లీలు, అల్లం వెల్లుల్లి, అలానే కారం, సాల్టు, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇంకా ఆ విధంగా పట్టేసిన తర్వాత 2 కాకరకాయలు కదా, ఇంకా 2 కాకరకాయలతో సాయంత్రం పూట ఇంకా కర్రీలోకి సరిపోద్దని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. అప్పటికి నేను కర్రీ చేస్తుంటే బావ అయితే తిడతా ఉన్నాడు, చేదుగా ఉండిద్ది, ఎవరు తింటారు, నువ్వే తిను వండుకొని 5 అని చెప్పేసి అంటా ఉన్నాడు. పెద్ద కాకరకాయలు కదా, 2 ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇంకా ఆ విధంగా లోనుండే గుజ్జోటికి అయితే తీసేయాలి. ఇంకా ఇది ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీలో వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఇంకా పడేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు ఉండిద్ది అనమాట. నేను ఎక్కువగా కాకరకాయలు తీసుకుంటే ఏంటంటే కారమే చేస్తాను. ఇంకా అదేవిధంగా కారం చేయరాజీ బాగుండిద్ది అంటే ఉంటే ఇంకా కర్రీకి వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కావాలి కదా. కూరగాయలు అయితే అయిపోయినాయి. ఇంక శనివారం ఇంకా ఏం తీసుకొస్తావులే, రేపు సండే కదా బావ, సండే కదా, సండే తీసుకొద్దులే అని చెప్పేసి బావనైతే వద్దని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇష్టమైన కర్రీ చేస్తే ఏం బాగుండిద్ది అని చెప్పి ఇష్టం లేని కాకరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా ఆ విధంగా ఒకటైతే సిక్కు తీసేసి లోనుండ ఇత్తనాలు మొత్తం తీసేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా కర్రీలో కలపడానికి అయితే ఇంకా ఆ విధంగా ఇంకో కాకరకాయ కూడా కట్ చేసేసుకొని ఇంకా అదే ప్రాసెస్తో చేసేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా త్వరగా అయితే కర్రీ చేసేసి ఇంకా అన్నం అయితే ఉడికేసింది. పిల్లలకు కూడా ఇంకా కాకరకాయ తింటే హెల్త్కి మంచిది, చేదు అనేది అప్పుడప్పుడు తింటూ ఉండాలి. అలా నుండి గుజ్జు కూడా మొత్తం చిన్నవి కూడా విత్తనాలు అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వాటర్లో అయితే ఇంకా శుభ్రంగా కడిగేసుకోవాలి కాకరకాయ ముక్కలను, ఇంకా ఆ విత్తనాలు అనేది కూడా. నేను అప్పుడు ఒకసారి చేశాను, సుహాసిని ప్రెగ్నెన్సీ టైంలో చేశానండి కర్రీ చేశాను, కానీ కర్రీ ప్రాసెస్ అయితే మర్చిపోయాను ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ఇంకా అదిగోండి మొత్తం అయితే ఆ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసాం కదా. ఫస్ట్ కాకరకాయ అనేది ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. అలా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత అది మిక్సీ పట్టేసిన పేస్ట్ అనేది పుయ్యాలి. నేనేందంటే ప్రాసెస్ మర్చిపోయి ఇంకా అట్ట మామూలుగా మ్యాగ్నేట్ చేసేసి ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేస్తుంటే బాగా వచ్చాడు. ఏంది ఇట్లా చేస్తున్నావు రాజీ, ఎట్టయితే చేదుగుండిద్ది, అసలు తినబుద్ధి కాదు అంటా అన్నాడు. నీకేం తెలుసు బావా, చేసిన తర్వాత తిను అది ఇది అన్నాను. నాకేం వద్దు, నువ్వే తిను, ఏంది అట్ట చేస్తున్నావు, కాకరకాయ చేదుగా ఉండిద్ది, ముందు ఆయిల్ ఫ్రై చేయాలి అంటా ఉన్నాడు. కానీ నేనేంది ఇంకా అట్టగా చేసి తిట్టా అని చెప్పేసి ఇంకా మొత్తం మసాలా మొత్తం పోస్తా ఉన్నా. సగం కర్రీ ఉడికిన తర్వాత అనిపించేసింది, నిజంగా ఇది కర్రీ కానీ చేదుగా ఉంటే బాగా తినడేమో, మళ్ళీ ఇంకో కర్రీ చేయాలేమో అన్న ఆలోచన వచ్చింది. ఇంకా ఏం చేస్తామండి, మనది ఎప్పటికైనా ముందు చెయ్యి ముందు దుడుకు కదా. ఇంకా ఆ విధంగా వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మాట వినకుండా నేను ఇంకా వెంతే ఆయిల్లో ఫ్రై చేసేసాను. అవి బాగా ఫ్రై చేసిన తర్వాత ఏం చేశాను అనేది చూడండి, చూపిస్తూ ఉంటాను.
గ్రేవీలోకి మసాలా మొత్తం వేసేసిన తర్వాత మనకు ఆ గ్రేవీ అనేది బాగా మరుగుతూ ఉంది, కానీ ఇంకా కాకరకాయ కలర్ అనేది ఇంకా అంతే ఉంది. ఇంకా బాగా ఇంకా అరుస్తాడు, ఇంకా చేదుగా ఉండేదేమో అని చెప్పేసి ఇంకా ఆ విధంగా గ్రేవీలో బాగా మగ్గిన వాటిల్లోనే ఇంకా ముక్కలు కాకరకాయ ముక్కలోటుకు తీసేసి ఆయిల్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఇది ఏంద్రాజు ఎట్లా చేసావు చీ అని మాత్రం అనుకోవద్దు. కర్రీ మాత్రం తింటే మాత్రం చికెన్ కర్రీ మటన్ కర్రీ కంటే వేరే లెవెల్గా ఉంది. అంత ప్రాసెస్ చేసినా కానీ అవి ఆయిల్లో ఫ్రై చేయకుండా ఉన్నట్టయితే మరి కర్రీ టేస్ట్ ఎట్లా ఉండేదో కానీ ఇంకా బాగోదులే, మరీ చేదుగా ఉంటే తినబుద్ధి కాదని చెప్పేసి నేను చేసిన మిస్టేక్ ఇంకా అదొక్కటే. ముందుగానే అవి మ్యాగ్నేట్ చేయకుండా బాగా ఫ్రై చేసినట్టయితే బాగుండేది. అట్లయినా ఏం కాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలుకి చికెన్ కర్రీకి కూడా మనకి అంత గ్రేవీ అనేది కుదరదు అసలుకి. తక్కువ మసాలాతో కొంచెం గసగసాలు అల్లం వెల్లుల్లి ఇంకా అవేనండి మీకు చూపించిన ఓటుకేనండి నేను చేసింది. ఇంకా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ఒక్క మిస్టేక్ వల్ల నేను కర్రీ మొత్తం పాడైపోయిద్దేమో అనుకున్నాను, కానీ ఏం కాలేదు. అసలుకి బాగా తిన్నాడేమో అనుకున్నాను. అసలు మా వారే చెబుతారు నేను కర్రీ ఎలా చేశాను ఏందని చెప్పేసి. సరేనా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు, బావకైతే వడ్డించేద్దాం మరి. సరే అండి, రాజకుమార్ అయితే గ్రేవీతో చికెన్ కర్రీ చేసింది. చికెన్ కర్రీ ఏం కాదులేండి, కాకరకాయ గ్రేవీ ముక్క చూడండి ఎలాగుందో. మా సువాసన ఏమో చూసి నానా చీకూర అని అంటూ ఉంటుంది. చీకూర కాదు తల్లి, ఇది కాకరకాయ కూర. మీ అమ్మ అది చేతి లేకుండా చేసింది సువాసని. తింటావా? నీకు తింటా. కొరుకు ఇయ్య మొక్క మొక్క తినిద్ది. టేస్ట్ ఎట్టుంది? చేదుందా కాకరకాయ? అసలు చేయలేదు రాజు, అదే భలే ఉంది. వీడియో చూసే వాళ్ళకి అర్థమైతులే. అసలు కాకరకాయ చేదు నాకు అసలు తినబుద్ధి కాదు. కాకరకాయ కారం తప్ప అసలు వద్దో వద్దో అంటా ఉన్నాడు కర్రీ చేసిన కాడి నుంచి. కాకరకాయ చికెన్ ముక్కలాగా ఉందండి. ఏటుంది సువాసన చూడండి. నేను అబద్ధం అంటే చూడండి, కాకరకాయ ముక్క ఎట్ట నవ్వుతుందో పచ్చ 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 అంటే మట్ల అది కదా. సరేలేండి, అన్నాను కన్నా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం మర్చిపోయాను బాబా కాకరకాయలో. అది నేను ఐడియా చెప్పానండి, మంట చేదు లేకుండా ఉండాలంటే ఆయిల్లో ఫ్రై. నేను అప్పుడు చేశాను కానీ మర్చిపోయాను. స్టఫింగ్ పెట్టేసి ఇంకా అంతే ఆయిల్లో ఫ్రై చేసా. చూస్తుంటే అసలు చికెన్ గ్రేవీ లాగే ఉంది, స్మెల్ కూడా. గ్రేవీ కూడా సూపర్ ఉంది. సరే తినేయండి మరి, త్వరగా తిని స్నానం చేసి ఫ్రెష్ అయిపోయేది. సరే.